జగతిలో మ్రోగే సిలువ ధ్వని, ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని, పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా విశ్వసించుమా. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే మే 1వ తారీఖు ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ మీటింగ్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. కేవలం సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ ఒక్క మీటింగ్కి ఖచ్చితంగా మీరు హాజరవుతారని, ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని మీకు అందించడానికి చెన్నై నుంచి మేము ముంబై వస్తున్నాం. రండి, ఈ గెట్ టుగెదర్ మీటింగ్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సయాన్, ధారావి, ముంబై. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్ మీరు కాల్ చేయండి, లేక వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లింక్ మీకు పంపిస్తాం. రండి, మీ స్నేహితులతో, బంధువులతో రండి. ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ప్రభు సన్నిధిలో మన వ్యక్తిగత భారముల కొరకు, అనేకుల కొరకు విజ్ఞాపన చేద్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. తప్పకొస్తారు కదా.
రుధిరధారలే చిందిన నలిగిన యేసుని రూపం, రుధిరధారలే చిందిన నలిగిన యేసుని రూపం. కన్నులనెత్తి చూడుము ప్రేమ స్వరూప దర్శనం, కన్నులనెత్తి చూడుము ప్రేమ స్వరూప దర్శనం. అందరి దర్శనం ఇది ప్రేమకు నిదర్శనం, దైవ ప్రేమకు నిదర్శనం. భారమైన సిలువా మోసెను ప్రభువే దీనుడై, సుందర మగు పాదములే నడిచెను కల్వరి గిరికి. భారమైన సిలువా మోసెను ప్రభువే దీనుడై, సుందర మగు పాదములే నడిచెను కల్వరి గిరికి. నీదు ఘోర పాపం సిలువకు వేసెను యేసుని, నీదు ఘోర పాపం సిలువకు వేసెను యేసుని. నీకులపై వేలాడి నీకై బలియాయే, నీకులపై వేలాడి నీకై బలియాయే. కల్వరి దర్శనం ఇది ప్రేమకు నిదర్శనం, దైవ ప్రేమకు నిదర్శనం. మార్గము నిరూపించు
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి నుండి చదువుతున్నాను, నేను వినండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించి దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న యెడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయ్యుందురు. నాకు ఇచ్చిన సువార్తను మీకు అందిస్తున్నాను. మీరు ఆ సువార్తను గట్టిగా పట్టుకుంటే ఆ ఉపదేశాన్ని మీరు రక్షించబడతారు, మీరు విశ్వాసాన్ని కాపాడుకుంటారు. ఏంటది? 3వ వచనం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. చాలామంది అనుకుంటారు యేసుక్రీస్తు యొక్క శిలువ ఒక యాక్సిడెంట్ అని, ఒక విపత్తుగా వచ్చిందని, అనుకోకుండా జరిగిందని. ఆ పరిస్థితుల్లో ప్రభువుకి సపోర్ట్ చేసేవాళ్ళు, ప్రభువు పక్షంలో ఉన్నవాళ్ళు లేని మూలాన ఒంటరైపోయాడు కాబట్టే శిలువ మరణాన్ని పొందాడు, లేక ఆ ఘోరాతి ఘోరమైన శ్రమను పొందాడు. అదొక విపత్తు. విపత్తు అంటే ఒక యాక్సిడెంట్ అయిందంటే అనుకోని ప్లాన్ చేసి యాక్సిడెంట్ అవుద్దా? అలాగే యేసుక్రీస్తు మరణం శిలువలో ఒక విపత్తులాగా జరిగింది అనుకుంటారు. ఒక నిస్సహాయ స్థితిలో జరిగింది, ఒక మానవుడి యొక్క ఉద్దేశ ప్రకారం జరిగింది, ఆనాటి క్రూరులైన ఆ వ్యక్తుల వలన జరిగింది అని భావిస్తూ ఉంటాం. కానీ అది నిజం కాదు. యేసుక్రీస్తు లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము మృతి పొందెను. లేఖనములు అంటే స్క్రిప్చర్స్. దేవుడు ముందుగానే చేసిన నిర్ణయ ప్రకారము, దేవుని యొక్క మాట ప్రకారము, దేవుని యొక్క ఏర్పాటు ప్రకారము, దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం యేసుక్రీస్తు శిలువ మరణము నిస్సహాయ స్థితిలో జరిగింది కాదు, మనుషుల క్రూరత్వం వల్ల జరిగింది కాదు, అదొక విపత్తు కాదు, ఒక ప్రమాదం కాదు, ఒక గతి లేని స్థితి లేని జరిగినది కాదు. లేఖనాలు ప్రకారము యేసు ప్రభువు మృతి పొందాలి, మాన పాపముల కొరకు మరణించాలి అని దేవుడు ఉద్దేశించిన దాని ప్రకారంగానే జరిగింది. అలాగే లేఖనముల ప్రకారంగానే ఆయన 3వ దినాన లేపబడి ఉన్నాడు. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలండి. యేసుక్రీస్తు శిలువను చూసి చాలామంది అప్పుడు ఇప్పుడు కూడా ఎగతాళి చేస్తున్నారు. మీ దేవుడు గొప్పవాడైతే ఎందుకు చనిపోవాలి? మీ దేవునికి శక్తి ఉంటే ఎందుకు ఆయన నిస్సహాయకుడిగా ఉండాలి అని అపహసించడం చూస్తున్నాం. కానీ ఇందులో ఉన్న అర్థాన్ని మనం గమనిస్తే ఇది దేవుని యొక్క ఏర్పాటు. యేసుక్రీస్తు శిలువ మరణమును గురించిన ప్రతి విషయము కూడా, కొత్త నిబంధనలో ఆయన శిలువలో మరణించిన ప్రతి విషయం కూడా పాత నిబంధన కాలంలోనే ప్రవచించబడింది, ముందుగానే చెప్పబడింది. వీటికి ఆధారాలు ఏంటంటే నేను ఇప్పుడు రిఫరెన్స్లు చెప్తున్నాను. కాబట్టి రెడీగా ఉన్నారా బైబిల్ చదివేవాళ్ళు? యెరూషలేములో మట్టల ఆదివారము ఆయన గాడిద పిల్లనికి యెరూషలేములో ప్రవేశిస్తాడన్న విషయం ముందుగానే జకరియా గ్రంథంలో 9వ అధ్యాయం 9వ వచనంలో వ్రాయబడి ఉంది. చదవండి 9:9 జకరియా. సియోను నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, యెరూషలేము నివాసులారా సంతోషముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను
గాడిద పిల్లనెక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. జకరయ గ్రంథంలో ముందుగానే ప్రవచించబడింది. అది యేసు ప్రభు కాలములో, యేసు ప్రభు జీవితంలో నెరవేరింది. మత్తయి 21:7 ఆ గాడిద పిల్లను తోడుకొని వచ్చి బట్టలు వేయగా ఆ గాడిద పిల్ల మీద కూర్చొని ఆయన యెరూషలేములో ప్రవేశించాడు. జకరయ్య రాసిన ప్రవచనం అక్షరాల యేసు ప్రభు కాలంలో, యేసు ప్రభు విషయంలో నెరవేరింది. గాడిద పిల్లని ఎక్కుతాడు ఎవరన్నా? గాడిదని ఎక్కుతాడు ఎవరన్నా? యేసుక్రీస్తులో ఉన్న ప్రత్యేకత, రథాలు ఎక్కుతారు, గుర్రాలు ఎక్కుతారు. ఆ రోజుల్లో సామాన్యుడి వాహనం గాడిద, పేదలు వాడేది గాడిద. కానీ యేసు ప్రభు దీనుడై రాజుగా వస్తున్న ఆయన గాడిదను చూసి చేసుకున్నాడు. అది కట్టబడి ఉన్న గాడిదని, అది తోసివేయబడినటువంటి గాడిదని, అది అక్షరాల ప్రవచనం ప్రభు జీవితంలో నెరవేరింది. అలాగే కీర్తన 41:9, ఇంకొకళ్ళు మత్తయి 26:47. మా కీర్తన 41:7 ముందు చదవండి. నేను నమ్ముకొనిన నా మిత్రుడు నా ఇంట భోజనం చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమను ఎత్తాడు. నాతో భోంచేసినోడు నాపై మడమెత్తాడు. ఎవరిని గుర్తొస్తున్నారా? కొత్త నిబంధన చదవక్కర్లేదండి, మనకు తెలుసుగా. ఎవరిని గుర్తొస్తున్నారా? యూదా ఇస్కారియోతును గురించి ముందుగానే ప్రవచించబడింది. అప్పగించినోడు బయటోడు కాదు, అప్పగించినోడు ఎక్కడి నుంచో వచ్చినోడు కాదు. నా మిత్రుడు, నా శిష్యుడు, నాతో కూర్చొని భోంచేసిన వాడు నాపై తన మడిమెనెత్తాడు. ఏంటంటే అక్షరాల నెరవేరింది యేసు ప్రభు జీవితంలో. కీర్తన గ్రంథంలో ప్రవచించిన ప్రవచనం యేసు ప్రభు జీవితంలో ఇక్కడ మరణ పునరుద్ధాన సందర్భంలో ఆయన సిలువకు వెళ్ళటానికి అప్పగించేవాడైన యూదా అని గురించి వ్రాయబడి ఉంది. ఎంత భయంకరం అండి! నాపై ఏమెత్తాడు? కాలెత్తాడు అంటే వేరే సంగతి. నా పైన ఏమెత్తాడు? మడిమెత్తడం అంటే ఏంటి? కాలెత్తడం అంటే ఏంటి? కాలెత్తడం అంటే ఇలా ముందుకు కాలెత్తి తనటం. ఏంటండి? మడిమెత్తడం అంటే తిన్నంతసేపు తిని ఉన్నంతసేపు ఉండి పోతూ వెనక్కి తడిపోవటం. వెనకాలన్నది మడిమ, ముందున్నది కాలు. ద్రోహం, నమ్మక ద్రోహం. ఏమెరగనట్టుగా ప్రభుతో కూర్చొని 3.5 సంవత్సరాలు అందరూ నేనా మీరో ఒకరు నన్ను అప్పగిస్తారు ఈ రాత్రి అంటే అందరూ నేనా అంటే చివరిలో యోధా కూడా ఏమన్నాడు? నేనా అన్నాడు. నువ్వు అన్నట్టే. ఎవరు ప్రభా మేము అప్పగించేది? నాతో పాటు ఎవరు మొక్క ముంచుతాడో వాడే అంటే ప్రభువు పెట్టేటప్పటికి చెయ్యి పెట్టింది ఎవరు అక్కడ? యోధా. అతడు ముక్క పుచ్చుకొనగానే సాతాను అతనిలో ప్రవేశించను, అతడు బయటికి వెళ్ళను. అది రాత్రి వేళ. అతని జీవితంలో తెల్లారలేదు ఇక. యేసుక్రీస్తును అప్పగించే వాడి విషయమై ముందుగానే ప్రవచించబడింది. ఆ తర్వాత 30 నాణాలకు అమ్మేస్తాడన్నది కూడా ముందుగానే ప్రవచించబడింది. జకరయ గ్రంథం 11:12. జకరయ 11:12. ముప్పది తులముల వెండి తూచి ఉంచిరి. 30 తులముల వెండి, 30 వెండి నాణాలకు, తులమున్న 30 వెండి నాణాలకు యూదా ఇస్కారియోతు ప్రభువును 26:15. మత్తయి సువార్త 26:15. దాన్ని నెరవేర్పు చూడండి. నేను అప్పగిస్తే నాకు ఎంత ఇస్తారు అంటే 30 వెండి నాణాలు ఇస్తాను. ఏంటండి? అక్షరాల జకరయ గ్రంథంలో ఉన్న ప్రవచనం
నెరవేరింది. 30 వెండి నాణాలంటే ఆ రోజుల్లో ఒక దాసుని, ఒక స్లేవ్, ఒక దాసుని కొనటానికి, బానిసను కొనటానికి బానిస విలువ ఎంత అంటే 30 వెండి నాణాలండి. అంటే యేసు ప్రభువుని ఆనాటి పరిచయులు, శాస్త్రులు ఎంతకు విలువ కట్టారంటే, అంత రాజాది రాజైన ప్రభువుని, అంత గొప్ప దేవుణ్ణి, అంత గొప్ప విమోచకుణ్ణి 30 వెండి నాణాలంటే ఒక దాసుడిని కొన్నట్టుగా 30 వెండి నాణాలకు బేరం ఆడుకుంటే ఈ కక్కుర్తోడు, ఇంకేమన్నా పేరు పెడదాం వాడికి, ఈ కక్కుర్తోడు, ఈ ద్రోహి ఏంటండి బేరం ఆడుకున్నాడంట 30 వెండి నాణాలకి. ఈ రోజున మనుషులు అనేకులు ప్రభువుని అమ్మేస్తున్నారు. ఏంటండి, యోధా ఇస్కరియోతు తిడటానికి మనం రెడీగా ఉన్నాం, కానీ మనల్ని మనం తిట్టుకోవడానికి రెడీగా ఉండం. ఏంటండి, ఒకవేళ ఎవరైనా నీకు వచ్చి స్కాలర్షిప్ ఇస్తాము, నువ్వు క్రైస్తవుడిని కాదని సర్టిఫికెట్ తెచ్చుకో అంటే నీ స్కాలర్షిప్ వద్దు అంటారా? లేక నా దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు నేను ఎప్పుడు నా దగ్గర నేను కాపవరం అనే ఊర్లో ఉన్నప్పుడు ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు, అయ్యగారు వచ్చిన హెల్ప్ కావాలన్నాడు. ఏంటి బాబు అన్నాను. నేను ఎప్పుడు చర్చికి రానని, నేను క్రైస్తవుని కానని, నా కోసం ఒక లెటర్ రాసి మీ సంతకం పెట్టి రబ్బర్ స్టాంప్ వేసి ఇవ్వరా అన్నాడు. ఇదేం పోయే కాలమయ్యా నీకు, చర్చికి వస్తున్నావు కదా రెగ్యులర్గా, ఇక రానులేండి అంటున్నాడు. మళ్ళీ పైగా ఏమైంది నీకు, ఎందుకేంటండి మా అబ్బాయిలకి మంచి స్కాలర్షిప్ వస్తానంటున్నారు, కానీ నేను క్రైస్తవుని కాదంటే ఇస్తానంటున్నారు, లేదంటే పోయి సర్టిఫికేట్ తెచ్చుకోమన్నారు అని చెప్పి అడుగుతున్నాడు వచ్చి. ఏంటంటే ఏం చేస్తున్నారు వాళ్ళు యేసు ప్రభువుని స్కాలర్షిప్ కోసం అమ్మేసుకుంటున్నారు. ఏంటండి, చాలామంది యేసు ప్రభువుని ఎరగనని బొంకుతున్నాడు. యేసు ప్రభువుని ఎరగనని బొంకిన పేతురు కూడా ఏం చేశాడు అనుకుంటున్నారు? ఆయన్ని బొంకాడండి. నేను ఎరగను, నువ్వు క్రైస్తవుడువా అని అడిగితే నాకు ఆయన తెలియదు, నేను కాదు అని నువ్వంటే నువ్వేం చేస్తున్నావు? దానివల్ల వచ్చే చిన్న లాభం కొరకు, చిన్న పొగట్ట కొరకు, చిన్న కష్టాన్ని తప్పించుకోవడం కొరకు ప్రభువుని అమ్మేస్తున్నావు, ప్రభువుని వదిలేస్తున్నావు. భయంకరమైన పని అది. ఈ రోజున అనేక మంది ప్రభువు కొరకు హతసాక్షులు అవ్వడానికి బదులు, ఆనాడు హతసాక్షులైన వారందరి జీవితాలు చూసుకుంటే వాళ్ళు తప్పులు చేసినందుకు కాదండి హతసాక్షులైంది. యేసు ప్రభువుని వదిలిపెడతావా చేస్తావా అంటే ఒకటే మాట చెప్పారు వాళ్ళు, మేము చస్తానికైనా రెడీ, కానీ మా ప్రభువుని మాత్రం మేము వదిలిపెట్టాం. ఆయన రక్షకుడు, మా ప్రభువు, మాకు నిత్య జీవాన్ని ఇచ్చిన వాడని నిలబడ్డాడు. ఈ రోజున మనం అనేకులు యోధా ఇస్కరియోతు వలెలో ఈ చివరి కాలంలో చాలామంది సేవకులు, విశ్వాసులు అనబడిన వారు కూడా డబ్బుల కొరకు మనసాక్షిని అమ్ముకుంటున్నారు. డబ్బుల కొరకు ప్రభువును వేలం వేస్తున్నారు. ప్రభువు పేరు పెట్టుకొని అడుక్కుతుంటున్నారు. ప్రభువు పేరు పెట్టుకొని డబ్బు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వీళ్ళంతా ఏ జాతి వారంటే యోధా ఇస్కరియోతు జాతికి చెందిన వాళ్ళే. అలాంటి వారు బహిరంగంగా ప్రభువును సిలువేస్తున్నారని వాక్యం చెప్తూ ఉందండి. ఇంకా చూసినట్లయితే జకర్యా 13:7, ఖడ్గమా నా గొర్రెల కాపరి మీద, నా సహకారి మీద పడుము, గొర్రెలు చెదిరిపోవున్నట్లు కాపరిని హతము చేయము. ఏమంటున్నాడు? ఖడ్గమా నా గొర్రెల కాపరి మీద పడు, గొర్రెలు చెదిరిపోవునట్లుగా హతం చేయి. యేసుప్రభు చెప్పాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి అధికారం ఉంది. ఈ ఖడ్గము ఏం ఖడ్గం ఇది? ఏం ఖడ్గము? ఆదాము హవ్వలు పాపం చేసిన తర్వాత వారిని ఏదేను తోటల నుండి వెళ్ళగొట్టి శరాపులను, ఖడ్గజ్వాలలను ఏదేను తోటలో ప్రభు ఏం చేశాడు? కావలి పెట్టాడు. లోపలికి ఎవరు వెళ్తానికి, దేవుని సన్నిధికి వెళ్ళటానికి లేదు అప్పటి నుంచి. కానీ యేసు ప్రభువు మనలందరినీ లోపలికి పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి ఆ ద్వారంలో కావలి కాస్తున్న ఆ ఖడ్గజ్వాలలు, ఆ ఖడ్గము ఆయన మీద పడింది. ఆయన అక్కడ హతుడయ్యాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు నేనే మార్గము, జీవము, సత్యమునై ఉన్న నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు వెళ్ళలేనాడు. అక్షరాల యేసు ప్రభు మన కొరకు బలి అయ్యాడు. అంతేకాదు, ఖడ్గమా
గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయము. నీతో చావటానికి కూడా నీ సిద్ధమే, నిన్ను ఎరగనని బొక్కడం అన్న పేతురు ఏమయ్యాడండి ప్రభువును పట్టుకోగానే? ఆ రాత్రి ఆ శిష్యులందరూ ఏమైపోయారు? మత్తయి సువార్త 26:56 లేఖనములో నెరవేరినట్లు ఇదంతయో జరిగినని చెప్పాను. శిష్యులందరూ ఆయనను విడిచి, అక్కడ జకరయ్య చెప్పాడు, చెదిరిపోవునట్లు గొర్రెలు అంటే ఎప్పుడు శిష్యులు, విశ్వాసులు, దేవుని ప్రజలు. ఎప్పుడైతే ప్రభు శిలువలో హతమయ్యాడో శిష్యులందరూ చెదిరిపోయారు. ఆ ప్రవచనం అక్షరాల నెరవేరింది. ఆ తరువాత యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరిగివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖమును, అక్షరాల కొట్టువారిని కొట్టి తిని అంటాం మనం. కొట్టువారికి నా వీపును అప్పగించాను, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు. ఈ ప్రవచనం అక్షరాల ప్రభు పట్ల నెరవేరింది. మత్తయి 26:67 మత్తయి సువార్త 26. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, ఏంటండి? అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించుమనిరి. కొందరు ఆయనను వాక్యంలో లేఖనాలు అక్షరాలు నెరవేరాయి. ఆయన ముఖం మీద ఉమ్మివేశారు, ఆయన అరచేతులతో కొట్టారు, గుద్దారు, ఎగతాళి చేశారు. ఇవన్నీ దేవుడి యొక్క నిర్ణయ ప్రకారంగా, ప్రవచనాల ప్రకారంగానే సిలువలో ప్రభు భరించాడు. కానీ ఆ సమయంలో ఏదో ఒక విపత్తు జరిగినట్టుగా ప్రభుకి అది జరగలేదు. మన ముఖం మీద వేయబడిన వాడవలసిన ఉమ్మిని ఆయన ముఖం మీద వేశారు. పాత నిబంధన కాలంలో ఒక స్త్రీ వ్యభిచారంలో పట్టబడితే ఆమె తండ్రి వచ్చి ఆమె ముఖం మీద ఉమ్మి వేసి ఊరు బయటకు తరిమి రాళ్లతో కొట్టి చంపేయాలి. ఇంకా వేరే క్షమాపణ లేదు వాళ్ళకి. కానీ యేసుక్రీస్తు ప్రతి వ్యభిచారిని క్షమించినట్లుగా వ్యభిచారికి రావాల్సినటువంటి అవమానాన్ని, నిందను భరించి ఉమ్మివేయబడి తరుముబడి ఊరి వెలుపలికి సెలవులో మన కొరకు ఇది లేఖనాలు నెరవేరినట్లుగా, అది మన పట్ల నిజమవునట్లుగా దేవుడు మన పాపముల కొరకు చేసిన యాగముగా ఉన్నది అన్న విషయం సిలువను ధ్యానిస్తున్నప్పుడు మనం గుర్తించాలి. ఇంకా కొన్ని కొంచెం తొందరగా వెళ్దాం. యెషయా గ్రంథం 53:7 అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు నోరు తెరవలేదు. మౌనముగా ఉన్నాడన్న విషయం, నోరు తెరవలేదన్న విషయం, బాధించబడినప్పటికీ, అవమానించబడినప్పటికీ యేసుక్రీస్తు మౌనంగా ఉన్నాడన్న ప్రవచనం మత్తయి సువార్త చెప్పాను కదండి. మత్తయి సువార్త 27:14 నెరవేరదు. చూడండి 27:14. అయితే ఒక్క మాట అయినను అతనికి ఉత్తరమియ్యలేదు. నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను విడిపిస్తాను, నిన్ను గురించి నువ్వు చెప్పుకో, వాళ్ళు చెప్పేదంతా అబద్ధం, నాకు తెలుస్తుంది నువ్వు నీదో దోషం లేదని, నిన్ను గురించి నువ్వు చెప్పే ఒక మాట చెప్తే ఆ మాటను ఆధారం చేసుకొని నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉందంటే ప్రభువు మాట్లాడలేదు. తాను నీతిమంతుడిగా తీర్చుకోవడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే మన అవమానాన్ని, మన నిందను, మన శ్రమను భరించాడు గనక వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన మౌనముగా ఉన్నాడు. 53 యెషయా గ్రంథం 53:5 అండి. వెరీ గుడ్. ఇది అందరికీ కంటతా రావాలండి. మన అతిక్రమల నిమిత్తమై ఆయన గాయపరచబడను, మన దోషముల నిమిత్తమై ఆయన నలగొట్టబడను, మన సమాధానకరమైన శిక్ష అతని మీద పడను.
అతడు పొందిన దెబ్బల చేత 53 యెషయా 53 చదవండి అని చెప్పాను. 53 5వ వచనం అండి. అతడు పొందిన దెబ్బల చేత ఈ రోజు కూడా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది అనుకుంటున్నారు, కానీ కాదు. దేవుడు ఏర్పాటు చేశాడు. మానవుడు పాపం వల్ల తెచ్చుకున్న రోగాలకి స్వస్థత కావాలంటే ఆ దోషం కొరకు యేసు ప్రభువు నలగగొట్టబడాలి. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. అక్షరాల ఇది నెరవేరింది. 27, 26 అండి. బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయుటకు అప్పగించను. కొరడాలతో కొట్టించారు. కొరడా శిక్ష అనేది ఆ రోజుల్లో రోమన్స్ యొక్క శిక్ష. అది ఘోరాతి ఘోరమైన శిక్ష. పెద్ద ద్రోహం చేసిన వాళ్ళని, హంతకుల్ని, దేశద్రోహుల్ని అలాంటి శిక్షకు అప్పగించేవాళ్ళు. 6-7 రబ్బరు తోలుతో నిండిన పాయలుగా ఉన్న ఆ రబ్బరు తోళ్ళకి చివర్లు ఇనప మొక్కలు, గాజు మొక్కలు ఉంటాయి. అది పెట్టి 39 దెబ్బలని ఎందుకన్నారంటే 40వ దెబ్బ పడితే ఆ వ్యక్తి బతకడిగా కొన ఊపిరికి వెళ్ళిపోతాడనమాట. మ్యాక్సిమం పనిష్మెంట్ అది. అందుకే ఇద్దరు సైనికులు ఇటొకడు అటొకడు నిలబడి మరొకడు లెక్క పెడుతుండగా 1, 2, 3, 4 అని ఉతికినట్టుగా, నాగలితో దున్నినట్లుగా ఆయన వీపును దున్నారు అన్న ప్రవచనం కూడా అక్షరాలు నెరవేరింది. ఆయన పొందిన ఆ దెబ్బల వలన మనకు స్వస్థత ఉంది. వైద్య నిపుణులు మనుషుడికి వచ్చే రోగాలను 39 రకాలుగా విభజించారట అండి. ఏంటండి? కంటి సంబంధమైన ENT, డర్మటాలజిస్టు, కార్డియాలజిస్టు, న్యూరాలజిస్టు, ఏంటండి ఇంకేమైనా డెంటిస్టు, ఇంకా 39 రకాలుగా మానవుని శరీరములో ఉన్న జబ్బులను వేరు చేశారు. ఇప్పుడు అర్థమవుతుంది 39 దెబ్బలు ఎందుకు తిన్నాడని. ఆయన నేను పళ్ళు మాత్రమే బాగు చేస్తాను, కళ్ళు బాగు చేయను, గుండె మాత్రమే బాగు చేస్తాను, ఎముకలు బాగు చేయను అని డాక్టర్ కాదు మన డాక్టర్. ఆయన ఏ వైద్యుడు? పరమ వైద్యుడు. నాకు అసాధ్యమైంది ఏది లేదని చెప్పేవాడు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినాను దెబ్బలు, గాయములు, దెబ్బలు, పచ్చిపుళ్ళు. అవి కట్టబడలేదు తైలముతో. మనుషుడికి అరికాలు, నడినెత్తి నుండి అరికాలు వరకు జబ్బులేనండి. ఏంటంటే అవి గాయాలు, దెబ్బలు, పచ్చిపుళ్ళు. గాయం అంటే ఏంటి? ఇప్పుడే తగిలిన దెబ్బకేమంటాం? గాయం అంటాం. ఏంటండి? దెబ్బలంటే రెండో రోజుకి మొహం వాసిపోద్ది చూడండి, కాలు బెడిగిపోద్ది చూడండి. ఇవాళ కొట్టిన దెబ్బకి రేపు రాత్రికో రేపు తెల్లారేటప్పటికి ఏమవుతుంది? వాసిపోతుంది లోపల. ఇంటర్నల్ దెబ్బ. దాని ప్రతిఫలం 2-3 రోజులు తెలుస్తుంది. అంటే ఇవాల్టి గాయాలు, నిన్నటి దెబ్బలు, పచ్చిపుళ్ళు అంటే సెప్టిక్ అయిపోయినాయి అన్నమాట. సెప్టిక్ అయిపోవటం అంటే తెలుసు మీకు? సెప్టిక్ అయినప్పుడు మీరు అజాగ్రత్తగా ఉన్నారంటే కాలుకి దెబ్బ తగిలితే ఆ యొక్క కాలు చిన్న పుండు వచ్చింది, పర్వాలేదులే అని వదిలేసాం మా పెద్ద అబ్బాయికి, జోసఫ్ ప్రకాష్కి. ఒకసారి ఈ మెడ్రాసులో వర్షాలప్పుడు ఫుల్గా నీళ్ళు వచ్చేస్తాయి రోడ్ల నిండా. ఆ డ్రైనేజ్ వాటర్ అది కలిసిపోద్ది. రోజు స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు అందులో వచ్చేసేవాడు. అది కాలు పుండు, చిన్న పుండే అంటే మళ్ళీ వెళ్ళి ఇన్ఫెక్షన్ అయిపోయింది. అది నేను మీటింగులు తిరుగుతా ఉన్నా పట్టించుకోలేదు. ఓసారి హాస్పిటల్ తీసుకెళ్తే వాడు ఒక డాక్టర్ ఏం చేశాడంటే కాలు పైకి పడుకోని 3 రోజులు పడుకోబెట్టాడు. ఇంకా కుళ్ళిపోయింది. ఆ తర్వాత అసలైన డాక్టర్ దగ్గర తీసుకెళ్తే మొత్తం సెప్టిక్ అయిపోయింది. ఇదంతా కట్ చేసి దేవి తీసేయాలి దాన్ని. మళ్ళీ వేరే చర్మం తొడలో నుంచి తీసి అక్కడేసి ప్యాచ్ వేసి కొట్టాలి అని చెప్పాడు. ఇంకో 2 రోజులు ఆలస్యమంటే మొత్తం కాలే కట్ చేయాలన్నాడు అండి. సెప్టిక్ అవటం అంటే ఏంటి? వదిలిపెట్టావంటే ఆ రోగం పైకి వచ్చేస్తుంది, మొత్తం నీ శరీరాన్ని తినేస్తుంది. గాయములు, దెబ్బలు, పచ్చిపుళ్ళు అంటే అవి కట్టబడలేదు. అంటే కొందరి జీవితాల్లో ఇవాళ చేసిన తప్పులు, వాటి వల్ల పరివసనం, ఇంతకుముందు చేసిన తప్పులు, వాటి యొక్క పర్యవసనం, అంతకుముందు సంవత్సరాల తరబడి ఉన్న పాపం కుళ్ళిపోతూ ఉంది. కానీ యేసు ప్రభు పొందిన దెబ్బల ద్వారా అవి గాయాలైనా, దెబ్బలైనా,
పచ్చి పుళ్ళైనా, క్యాన్సర్ అయినా, టీబీ అయినా, ఏంటండి ఎయిడ్స్ అయినా, లివర్ ప్రాబ్లం అయినా, నాకు చేత కాదు అనే దేవుడు కాదు. నీకు విశ్వాసం ఉంటే అద్భుతాన్ని అప్పుడే సిద్ధపరిచి పెట్టేశాడు. మందు, ఈ మందు బాటిల్లో ఉండే మందు కాదు, కొబ్బరి నూనె కాదు, ఈ మందు ఏంటండి విశ్వాసము. ఆయన పొందిన దెబ్బల వలన నాకు స్వస్థత ఉంది అని నువ్వే దాన్ని క్లెయిమ్ చేయాలి. దాన్ని ఆ విషయాన్ని నమ్మాలి. నువ్వు నాకు నమ్మకం ఉంది, నా ప్రభువు పొందాడు, నా శిక్షను భరించాడు అని నమ్మాలి. అది ముందుగానే ప్రవచించబడింది యెషయా గ్రంథంలో. యేసుక్రీస్తు శరీరములో అవి నెరవేరింది. ఈరోజు అది మన జీవితాల్లో ఫలిస్తుంది. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. మన అతిక్రమల నిమిత్తమైన గాయపరచబడను, మన దోషముల నిమిత్తమైన నలుగుగొట్టబడను, మన సమాధానకరమైన అర్థమైన శిక్ష ఆయన మీద పడను. అతడు పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. కీర్తన 22:16 కూడా అండి. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపుగూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులలో. దుర్మార్గులు నన్ను చుట్టుకొని ఉన్నారు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నాయి. బౌ అని మురుగుతాయి కుక్కలు. ఏంటంటే దారిపోయే వాళ్ళందరూ మురుగుతున్నారు. నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా, నిన్ను రక్షించుకో అని అపహసిస్తున్నారు. ఆయన కాళ్ళు చేతుల్లో పాదములు పొడిచి ఉన్నారు అని కీర్తనలో ఉన్న ప్రవచనం యేసు ప్రభువులో నెరవేరింది. చూడండి, యోహాను సువార్త 20:25. యోహాను సువార్త మత్తయి కాదు. నేను ఆయన చేతులలో మేకులు గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆ పక్కలో ఉంచితేనే గాని నేను. ఆయన చేతులలో కాలులలో మేకులు కొట్టారు. ఏంటండి అక్షరాల ఈ ప్రవచనాలన్నీ వాళ్ళు ఏదో అనుకొని చేయలేదు. ఇది ముందుగా దేవుడు ఏర్పాటు చేశాడు. మన కొరకు యాగముగా, శిలువ యాగమవ్వడానికి ప్రభు కొరకు, ప్రభు విషయంలో ప్రవచించిన ప్రవచనాలు నెరవేర్చారు. యెషయా గ్రంథం 53:12. అతిక్రమములు చేయబడిన వారిలో ఎంచబడిన వాడాయను. అతిక్రమములు చేయ వారితో ఎంచబడిన వాడాయను. యేసుప్రభుని సిలువేసినప్పుడు ఆ పక్క ఒక దూత, ఈ పక్క ఒక దూత ఉన్నారా? బందిపోటు దొంగలైన దొంగలతో పాటు పరిశుద్ధుడైన ప్రభువును మధ్యలో సిలువేసి ఆ పక్క ఒక దొంగ, ఈ పక్క ఒక దొంగను వేలాడదీశారు. అక్రమకారులతో ఆయన సిలువ వేయబడ్డాడు. అక్షరాల ఈ ప్రవచనాలన్నీ నెరవేరడం చూస్తున్నాం. అసలు యేసు ప్రభు సిలువను గురించి మీరు ఎన్నోసార్లు వినుంటారు కదా. ఇప్పుడు మీరు వాక్యానుమూలంగా ఆధారంగా చూపిస్తున్నప్పుడు మీకేమైనా కొంచెం కనువిప్పు కలుగుతుందా? ఆశ్చర్యంగా ఉందా? ఇంకా విశ్వాసం వృద్ధి చెందుతుందా? పురుషుడు బలమైనోడా, స్త్రీ బలమైందా? నిజమా? బైబిల్ ఏం చెబుతుంది? నేను ఎందులో బలహీనరాలని అని ఒకసారి గొడవకు వచ్చారు నా మీదకి. మేము ఎందులో బలహీనరాలు అండి? మేము మిలిటరీలో ఉన్నాం, మేము ఆటోలు నడుపుతున్నాం, మేము డ్రైవింగ్ చేసుకుంటాం, మేము అన్ని పనులు చేస్తున్నాం, మేము డబ్బులు పనులు చేస్తున్నాం, మేము ఉద్యోగం చేస్తున్నాం, వంట చేసి పెడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. మేము ఎందులో బలహీనలం? మీరు ఎందులో బలహీనలు? మీ మంచితనంలో మీరు బలహీనలు. మీరు చాలా మంచివాళ్ళు. ఎంత మంచివాళ్ళు అంటే ఎవరేం చెప్పినా నమ్మేస్తారు కదండి. అంతేకాకుండా స్త్రీలకు ఉన్నది కొంచెం బలహీనం ఏంటంటే నాలుగు బలహీనం. పురుషుడు చూడండి, నోరు తెరవడం. స్త్రీలకు విషయం తెలిసిందనుకోండి, మీ ఆయనకి చెప్పకుండా ఉంటారమ్మా? ఆయన 6 నెలల నుంచి నీకు చెప్పకుండా ఉన్న సంగతులు ఎన్నో ఉన్నాయి. ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకోకుండా. స్త్రీలకి నోరు బలహీనత. కానీ యేసుప్రభు తెలుసు,
యేసు ప్రభు తిరిగి లేచాడన్న సంగతి మొట్టమొదట పేతురు చెప్పాడా, యోహాన్ చెప్పాడా, యాకోబు చెప్పాడా, లేక స్త్రీలు చెప్పారా? నేను లేచానని పేతురు అందరికి పోయి చెప్పు అని పేతురు కనబడి చెప్పు ఉంటే పేతురు చెప్పేవాడా? ఎక్కడికన్నా చెప్పాడు అనుకో, సిగ్గొచ్చిందా? దొంకేవు కదరా, బుద్ధిలేనాడా, ఎరుగుదన్నావు కదా, తెలియదన్నావు కదా, మళ్ళీ చెప్తాడు వచ్చి. అందరూ భయపడిపోయి ఉండేవాడు. మొన్నే కదా యేసు ప్రభుని ఎరగడాలో పారిపోయావు, చెలువు దగ్గర దారి దగ్గర కనపడలేదు, బుద్ధి వచ్చిందా అలా అంటారని చెప్పి తలుపులు వేసుకొని గదులు కూర్చున్నారు వాళ్ళు, ఇంకా శిష్యులు అందరూ. కానీ మగ్దలేని మరియా, నేను ప్రభువును చూశాను, సమాధులతోటి నుండి యెరూషలేం పట్టణం అంతా అరుచుకుంటూ పరిగెడుతుంటే చాలామంది పిచ్చి పెట్టింది అనుకున్నారంట. కానీ నేను కళ్ళారా చూశాను నా ప్రభువుని అని సువార్త ప్రకటించిన, పునరుద్ధానపు వార్త ప్రకటించింది ఎవరు? మరి ఆ పని చెయ్యండి, విశ్వాసాన్ని కాపాడుకోండి. సిలువ దగ్గర సైలెంట్గా పరిచర్య చేసే స్త్రీలు ఉన్నారు. ఆదివారం తెల్లవారుజామునే ఆయన తిరిగి లేస్తాడని, నేను మనుష్యుని కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతాడు, సిలువ వేయబడతాడు, మూడవ దినాన్ని తిరిగి లేస్తాడని శిష్యులతో చెప్పాడా లేదా ప్రభు? చెప్పాడు. చెప్పితే ఒక్కళ్ళను గుర్తుపెట్టుకున్నారా? ఒక్కళ్ళని సమాధికి వెళ్ళారా? పొద్దునే సమాధికి వెళ్ళింది ఎవరో? ఇంకను తెల్లవారుచుండగానే కొందరు స్త్రీలు సుగంధ ద్రవ్యములు పట్టుకొని సమాధి దగ్గరికి వెళ్ళారు. ఈ రోజున విశ్వాసం వృద్ధి చెందాలంటే స్త్రీల సహకారం పరిచర్యలో అవసరం అండి. ఒక గృహంలో అవసరం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. ఇంక కొన్ని గవగవ చూసేద్దాం. ఆయన వస్త్రాలు చీట్లు వేసుకున్నారు అన్నది కూడా కీర్తన 22:18 చదవండి ఒకళ్ళు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు అని కీర్తన గ్రంథంలో ఉంది. అది అట్లాగే 19:23 అండి, యోహాను సువార్త 19:23. చీట్లు వేసుకున్నారంటండి. చీట్లు వేసుకొని ఇది నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలని చీట్లు వేసుకొని భాగాలు చేసి పంచుకున్నారు. ఆయన వస్త్రము కుట్టు లేని వస్త్రం అంట, అది అద్భుతమైన వస్త్రం. ఆ అంగీని చూసి వాళ్ళు ఇష్టపడ్డారు. అది రక్తంతో తడిసిపోయి ఉంది, అది ముందుగానే ప్రవచించబడింది. నా వస్త్రము కొరకు వారు చీట్లు వేసుకున్నారు అన్నది అక్షరాల సైనికులు చీట్లు వేసుకోవటం గురించి చూస్తున్నాం. ఇలా ఒక్కొక్క ప్రవచనాన్ని చూస్తే ఆయన చెప్పింది ఏది కూడా ఆయన జరిగిన శ్రమలన్నీ కూడా ముందుగానే ప్రవచించబడినవి. ప్రవచనం లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు మన పాపముల కొరకు మృతి పొందెను అన్నది అక్షరాల నిజం. చివరిగా కీర్తన 22:1 ఒకళ్ళు చదవండి, కీర్తన 31:5 ఇంకోళ్ళు చదవండి. నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి, ఎలీ ఎలీ లమా సబక్తాని. నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి అన్నది ఇక్కడ ఉన్న ప్రవచనం. సెలవులో యేసు ప్రభు మాట్లాడటం చూస్తూ ఉన్నాం. అలాగే కీర్తన 31:5 నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని ప్రవచనం అక్షరాల ప్రభు యొక్క 7వ మాటలో, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. యెషయా 53:9. యేసు ప్రభు మరణించినప్పుడు సమాధి ఎక్కడ చేయాలో కూడా చేస్తారో కూడా ముందుగానే ప్రవచించబడింది. సమాధులన్నీ ఉన్న చోటే ఉంది ఆ సమాధి. కానీ ఆ సమాధి ఒక ధనవంతుని సమాధి. ఇప్పట్లాగా మనం చచ్చిపోయిన తర్వాత తవ్వించడానికి మనిషిని పంపిస్తాం, ఎందుకంటే మట్టి కాబట్టి తవ్వేస్తారు గంటలో. కానీ అక్కడ అన్ని రాతి గృహలు, రాళ్ళు, సమాధి అప్పటికప్పుడు రెడీ చేసుకోవడం కుదరదు. అందుకనే ముందుగానే ధనవంతులు తవ్వించుకునేవాళ్ళు, లేకపోతే పేదలైతే కొన్ని గుహల్లో, రాతి గుహల్లో, ఒక వరండాలాగా ఉన్న గుహల్లో ఒక 6-7 కూడా ఆ మూల ఈ మూల అలా పెట్టుకొని పెద్ద రాయి అడ్డం పెట్టేవాళ్ళు. ఏంటంటే ఈ ధనవంతుడైన అరిమతయి యోసేపు
తన కొరకు తొలిపించుకున్న సమాధిలో యేసు ప్రభువును పెట్టాడట. ఈ అరిమతయి యోసేపు ఒక పరిచయుడు, ధనవంతుడు, మొదటి నుంచి ఉన్నాడు. సీక్రెట్గా నికోదేము అర్ధరాత్రి వచ్చి మారు మనసు పొందడం గురించి, పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఒకడు మారు మనసు పొందాలి, తిరిగి జన్మించాలని ప్రభు చెప్పినప్పుడు అతడు ఆ రోజు నుంచి విశ్వాస అయ్యాడు. కానీ బయటికి రాలా వీళ్ళిద్దరూ ఎప్పుడు దాకా బయటికి రాలేదు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత వారి మనోనేత్రాలు తెరవబడ్డాయి. మనం రహస్యంగా ఉన్నామే, ఇంతకాలం మన పాపముల కొరకు మరణించిన ప్రభు కదా అని నికోదేము అరిమతయి యోసేపులు వచ్చారు, అత్తరు తెచ్చారు, ఆయన శరీరానికి రాశాడు. తన కొరకు తలిపించుకున్న కొత్త సమాధిలో, అంతకుముందు ఎవరిని పెట్టలేదు అక్కడ, ఆ కొత్త సమాధిలు ధనవంతులు తోట చుట్టూ తోట వేసుకొని మధ్యలో సమాధి పెట్టుకుంటారు. ఇప్పుడు అమెరికా లాంటి దేశాలకు వెళ్తే చచ్చిపోయే ముందే అందరూ కూడా వాళ్ళ స్థలాలు, మనమైతే ఇళ్ల స్థలాలు కొనుక్కుంటాం, వాళ్ళైతే సమాధి స్థలాలు కొనుక్కుంటారు. ఎందుకంటే చచ్చాక ఎక్కడ పడేస్తారో, నన్ను ఎక్కడ పడేయరేమోనని. ఏంటంటే చచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబానికి, భార్యకి, భర్తకి 2 సమాధుల నుంచి పెద్ద గార్డెన్ నుంచి ముందే రెడీ చేసి పెట్టుకుంటారు. చచ్చిపోయిన తర్వాత ఎవరైనా తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తారు. అలాగే అరిమతయి యోసేపు తన కొరకు చొలిపించుకున్నాడు. ఎప్పుడైతే యేసుప్రభు తన కొరకు మరణించాడో, నా కొరకు మరణించిన ప్రభువుకి, నాకు నిత్య జీవం ఇవ్వడానికి నా కొరకు మరణించిన ప్రభువుకి నా సమాధిని అర్పిస్తానని చెప్పి ఆ సమాధిలో, ధనవంతుని సమాధిలో పెట్టబడ్డాడు. ఏంటండి, ఈరోజు కూడా మీరు యెరూషలేము వెళ్తే ఆ ఖాళీ సమాధి ఉంది, ఇందులో కూడా మీరు చూడొచ్చు. ఆ సమాధి లోపలికి వెళ్ళి నేను చూసి అక్కడి నుంచి ప్రార్థన చేశాను. ఆ సమాధి లోపట ఆ పక్కన 7-8 సమాధులు ఉన్నాయి. ఆ పైన ఇంకా కొండ మీద కొండ, అక్కడ అన్నీ మూసే ఉన్నాయి. అన్నీ ఈ ఒక్క సమాధే తెరవబడి ఉంది. అది పడిపోవడానికి రెడీగా ఉంది. కొంచెం వాళ్ళు కట్టి పెట్టారు కొంత భాగాన్ని, ఒక గుహలాగా లోపలికి వెళ్తే. ఆ ఖాళీ సమాధి అక్కడ ఉంది. అది అరిమతయి యోసేపు తోటని వాళ్ళు కొన్ని హిస్టారికల్ ఫ్యాక్ట్స్ తోటి నిరూపించారు. అది సమాధి ఖాళీగా ఉంది. ఈ రోజున 3వ దినాన ఆయన మృత్యుంజయుడై లేచాడు. ఇవన్నీ కూడా ప్రవచనాల ప్రకారంగా జరిగింది. వీటి సారాన్ని కొంచెం జుర్రుకుందాం. ఏం కొందాం? జుర్రుకోవటం అంటే ఏంటండి? తింటమంటే ఇటు తింటుంటామండి. జుర్రుకోవటం అంటే మొత్తం లాగాలి, సారమంతా లాక్కోవాలి. మూలుగులు తింటారా మీరు ఎప్పుడన్నా? అంటే లోపల టటక్కుని వస్తుంది ఇంత మొక్క, అంతే అంటే. కానీ అది బలం అంటే, అందుకని దాన్ని కొట్టించుకొని తెచ్చుకుంటారు కొంతమంది. ఇంకా రాకపోతే టిక్కు కొట్టి మళ్ళీ జుర్రుకుంటారు. అంతేగాని ఇది ఎముకలో ఉంది, నాకు వద్దులే అని పడేస్తే ఆ మూలుగు తినే భాగ్యం, అందులో ఉన్న బలం నీకు ద్వారా. అలాగే దేవుని వాక్యం పై చూసి వెళ్ళిపోతే కుదరదండి, పై విని వెళ్ళిపోతే కుదరదు. వాక్యంలోని సారాన్ని జుర్రుకోవాలి. ఏంటంటే బలం పుచ్చుకోవాలి. ఇంక నీ బ్రతుకుల్లో ఎవ్వడు ఎప్పుడు ఎలాగా నిన్ను శోధించినా, యేసు ప్రభు దేవుడి కాదు, ఆయన నిజంగా చనిపోలేదు, ఆయన లోకంలోనికి రాలేదు, ఇదంతా కట్టుకథలు, ఇదంతా ఒట్టిది అని నీ బ్రెయిన్ వాష్ చేయడానికి ఎవడు ప్రయత్నించినా కూడా, నీ హృదయంలోనికి విశ్వాసం వెళ్ళిపోతే నిన్నెవ్వడో చెదరగొట్టలేడు. ఏంటంటే మన భక్తి గాలికి ఎగిరిపోయే పొట్టులాగా ఉండకూడదు. మన భక్తి సారవంతమైందిగా ఉండాలి. కాబట్టి మరొక్కసారి ప్రసంగ వాక్యం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం దగ్గర, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, దేవుడిచ్చిన ఈ ఉపదేశమును మీకు అందిస్తున్నాను. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన కొరకు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారముగా 3వ దినమున లేపబడెను. ఇది మనం నమ్మితే అది మనకు రక్షణ ఇస్తుంది. ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందిన వారై ఉందురు. ఈ సందేశమును మీరు గట్టిగా పట్టుకుంటే, ఏ సందేశం అండి? యేసుక్రీస్తు నా కొరకు మరణించాడు. దేవుని ఏర్పాటు ప్రకారము, ప్రవచనాల ప్రకారము,
జగత్పునాది వేయబడక ముందే, నేను ఈ లోకంలో జన్మించక ముందే, నా తల్లి గర్భములో రూపించబడక ముందే నన్నెరిగిన దేవుడు నా కొరకు శిలువ యాగం చేశాడు గనుక ఈ రోజున పాపినైన నాకు రక్షణ ఉంది. ఎందులో రక్షణ? ఎందులో రక్షణ అండి? అప్పుల్లో పడిపోయారు మీరు, వాడు వచ్చి మీ ఇల్లు జప్తు చేస్తానంటున్నాడు, గోలగోల అయిపోతుంది, పిల్లలందరూ ఏడుస్తున్నారు, భార్యాభర్తలుగా మీరు రోధిస్తున్నారు, రక్షించే దిక్కు లేక తాపత్రయపడుతున్నాడు. ఏంటండి, అప్పుడే మీ ఫ్రెండ్ అమెరికా నుండి దిగి వచ్చాడు, మీ దగ్గరకు వచ్చినోడు చూసి మీ బాధ చూసి ఏమైందంటే, ఇదిగో అయ్యా 15 లక్షల అప్పు ఉన్నాను, కట్టడం లేదని జప్తు చేస్తున్నాడు అంటే, ఆ ఫ్రెండు వాడి దగ్గరికి వచ్చి, ఎంత అప్పు? 15 లక్షల, ఇదిగో నేను ఇస్తాను రా, చెక్ ఇస్తాను రా, తీసుకుపో, వదిలే 20 లక్షలు తను తీసిపా, ఇంకా మాట్లాడతావు అక్కనే అంటే వాడు 20 లక్షలు చేతులు పట్టుకొని వెళ్ళిపోయాడు అనుకోండి. అప్పుడు వీడికి ఎట్లా ఉంటుంది చెప్పండి? వీళ్ళిద్దరు ఇప్పుడు దాకా ఏడిచారా? ఇప్పుడు ఏడుతారా? ఇప్పుడు ఏమంటారు చెప్పండి? ఆపద్బాంధవుడా, రక్షించారో బాబు మా బతుకులు, మా మానాన్ని రక్షించావు అంటారా లేదా అండి? యేసు ప్రభు కూడా మన కొరకు ఏం చేశాడండి? మన పాప రుణాన్ని సాతాను వచ్చి డిమాండ్ చేస్తున్నాడు మనల్ని. అన్ని సిగరెట్లు ఇచ్చారు కదా నీకు, నీ ఇష్టం వచ్చిన బతా అంటావే, నా సిగరెట్లు నాకు కక్కు. కొంతమంది ఇడ్లీ పెట్టిస్తారండి, కోపం వచ్చిందనుకోండి ఇద్దరు కలిసి తింటూనే ఉంటారు, అంతలోకే తింటూనే గొడవ పెట్టుకుంటారు, గొడవ పెట్టుకొని నా ఇడ్లీ నాకు కక్కు అంటాడు. ఎట్ట కక్కుతాడు ఇడ్లీ? సాతాను అట్టగే మనతో తినిపించినట్టు తినిపించి కక్కు అంటాడు. ఏంటంటే అందుకనే సాతాను పెట్టే అల్పకాల పాల్ప భోగానికి ఆశించకండి. వాడు ఎరవేసి పట్టుకునేవాడు, వాడు ఎరవేస్తాడు. సాతాను గాలం వేసి మానవుల్ని పట్టుకొని గంతులేస్తున్నాడంటే వాడు గంతులేస్తున్నాడు. మీరు ఊరకనే అమ్మబడ్డారు, మీ పాపం వల్ల మీరు అమ్మబడ్డారు, మీరు రూకలేయకనే మిమ్మల్ని విడిపించడానికి నేను వచ్చానన్నాడు మరో చోట యెషయా గ్రంథంలో. మనం అమ్ముడు పడిపోయాం సాతానికి, ఆడు మనల్ని బానిసత్వం చేయించుకుంటున్నాడు. మనం బయటపడాలంటే మన రుణం చెల్లించమంటున్నాడు. చాలామంది మన భారతదేశంలో సామాన్లు ఆ బాధల్లో ఉన్నప్పుడు ఆ తాకట్టు పెట్టుకుంటారు. ఇక్కడ ఎవరన్నా తాకట్టు పెట్టుకున్నారు లేదో నాకు తెలియదు, కానీ బిందులు తపాళ్ళు కూడా పెడతారు. ఏంటంటే దండలు బంగారాలు పెట్టుకుంటారు. పెట్టుకున్నాక డబ్బులు ఒక లిమిట్ ఇస్తాడు ఆయన, ఈ 6 నెలలు కట్టాలి. 6 నెలలు కట్టకపోతే ఏమైపోయింది? అది మురిగిపోయింది అంటాడు. ఏమని అంటాడు? ఏంటండి అది ఇచ్చేటప్పుడు దానికి మళ్ళీ చక్రవడ్డీ కట్టి 30,000కి 60,000 కట్టి ఇరిపించుకోవాలి ఈ సామాను. అటువంటి పరిస్థితుల్లో చాలామంది వాటిని పోగొట్టేసుకుంటున్నారు. మనల్ని కూడా సాతానుడు అలాగే బంధించేశాడు. మన బ్రతుకంతా వాడి కైవసం చేసుకున్నాడు. వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల వలన కాదు, కానీ నిర్దోషము నిష్కలంకమైన క్రీస్తు యేసు రక్తము ద్వారా మీరు విమోచించబడి ఉన్నారని మీరు మనల్ని విడిపించాడు దేవుడు ప్రభు. వెండి బంగారాలు ఇచ్చి కాదు, ఏమిచ్చి? తన స్వరక్తం ఇచ్చి సాతాను బంధకముల నుండి మనల్ని విడిపించడానికే సెలవులో ఆయన యాగమయ్యాడు. నీ జీవితంలో ఎవరికి నువ్వు బానిసకుండక్కర్లా, నువ్వు సాతానుకు భయపడే వ్యక్తిగా నీవు బతకక్కర్లా, నువ్వు రోగాలతో పీడించబడుతూ జీవితకాలమంతా కుమిలిపోయే పరిస్థితుల్లో ఉండక్కర్లేదు. నీ కొరకు యాగమైన ప్రభువునందు నీ విశ్వాసం ఉంచితే, నీ స్థానంలో నీ కొరకు బలైన క్రీస్తుని నువ్వు గుర్తిస్తే, తన రక్తమిచ్చి నిన్ను విడిపించాడన్న విషయం నమ్మితే, ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత ఉన్నదని నీవు నిజంగా నీ హృదయంలో నమ్మితే నీకు విడుదల ఉన్నదంటే. హల్లెలూయా. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాల్లో మనం వెళ్ళిపోతున్నాం. ఇది చాలా ప్రశస్తమైన సమయం. మనం నోరు తెరిచి ఒక్కసారి ప్రార్థన చేద్దాం. నా ప్రభువా, యేసు ప్రభువా, నా కొరకు మరణించిన దేవా, నన్ను మృతులలో నుండి లేపుటకు సజీవుడైన క్రీస్తు నిత్య జీవం ఇచ్చినట్లుగా పరలోక రాజ్యములకు చేర్చినట్లుగా శిలువ యాగము చేసిన యేసయ్య నీకు వందనాలని మనస్ఫూర్తిగా ఒక మాట చెబుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఎలాగూ నీ ప్రవచనాల నెరవేర్పుగా నీవు సిలువెక్కి ప్రాణమిచ్చావో, ఎలాగూ సమాధిని గెలిచి మృత్యుంజయుడవై లేచావో,
మరొక్కసారి మేము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రభువా, నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు సహాయం చేయి నాయనా. మా అతిక్రమల కొరకు నీవు గాయపరచబడ్డావు, మా దోషముల కొరకు నలగగొట్టబడ్డావు, మా సమాధానార్థమైన శిక్ష నీ మీద పడినది, నీవు పొందిన దెబ్బల వల్ల స్వస్థత ఉన్నదన్న మాట ఈరోజు నమ్ముచున్నాము నాయన. ఈ ఆవరణలో కూడి వచ్చిన వారికి ఎటువంటి బాధ ఉన్నా, ఎటువంటి శ్రమ ఉన్నా, ఎటువంటి వేదన ఉన్నా, ఎటువంటి నిందను అవమానాన్ని భరించే పరిస్థితుల్లో వారు ఉన్నా సిలువ ద్వారా కలిగే జయాన్ని దయచేయము నాయన. ఆదరణ దయచేయము తండ్రి. రక్షించబడ్డామని చెప్పుకునే మేము నీ రాక కొరకు ఎదురు చూచు వారి గుండుటకు, నీ ప్రేమను మా చుట్టూన్న వారికి ప్రకటించుటకు, ఈ గొప్ప దేవుణ్ణి, ఈ క్రీస్తుని మా జీవితాల్లో మా చుట్టూన్న వారికి ప్రకటించుటకు సహాయం చేయము. ప్రతి వారి జీవితంలో రక్షణ అనుభవం కలుగజేయి నాయన. వారిచే పేర్లు నీ జీవగ్రంథంలో రాసుకొనుము తండ్రి. నీ వచ్చినప్పుడు మేమందరము ఎత్తబడు వధువు సంఘములో పాలిభాగస్తులవుటకు సహాయం చేయము. తిరిగి వెళ్ళుచున్న వారికి, కొనసాగుతున్న వారికి సాయంత్రం సెషన్లో నువ్వు తోడుని నడిపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. దయ్యాలు గెలచిన జయ యేసు, దయ్యాలు ఓడెను జయ యేసు, దయ్యాలు గెలచిన జయ యేసు, దయ్యాలు ఓడెను జయ యేసు, కయ్యము గెలచిన జయ యేసు, కయ్యము గెలచిన జయ యేసు, అయ్యా నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. సదాన్ని గెలచిన జయ యేసు, సదాను ఓడెను జయ యేసు, సదాన్ని గెలచిన జయ యేసు, సదాను ఓడెను జయ యేసు, పాతని గతించి జయ యేసు, పాతని గతించి జయ యేసు, నాతము నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ
హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే మే 1వ తారీఖు ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ మీటింగ్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. కేవలం సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ ఒక్క మీటింగ్కి ఖచ్చితంగా మీరు హాజరవుతారని, ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని మీకు అందించడానికి చెన్నై నుంచి మేము ముంబై వస్తున్నాం. రండి, ఈ గెట్ టుగెదర్ మీటింగ్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సయాన్, ధారావి, ముంబై. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్ మీరు కాల్ చేయండి, లేక వాట్సాప్ మెసేజ్ పెట్టండి. లింక్ మీకు పంపిస్తాం. రండి, మీ స్నేహితులతో, బంధువులతో రండి. ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ప్రభు సన్నిధిలో మన వ్యక్తిగత భారముల కొరకు, అనేకుల కొరకు విజ్ఞాపన చేద్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. తప్పకొస్తారు కదా. దేవుని స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరాలు, భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు పంపించండి. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేను గాక.